జయలలితపై సుప్రీం సీరియస్ అయింది. ఆరోగ్యంపై వార్తలు రాసినా పరువు నష్టం కేసులు వేస్తారా అని ప్రశ్నించింది. ప్రత్యర్థులపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు పరువు నష్టం దావాను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడింది ధర్మాసనం. తమిళనాడు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది సుప్రీంకోర్టు. తమిళనాడు సీఎం జయలలిత పరువు నష్టం దావాలపై సీరియస్ గా స్పందించింది సుప్రీంకోర్టు. పరువు నష్టం దావాలను తమిళనాడు ప్రభుత్వం మిస్యూజ్ చేస్తోందని కామెంట్ చేసింది. వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు చట్టాన్ని ఉపయోగించుకోవద్దంటూ సీరియస్ అయింది. ప్రజాప్రతినిధులు విమర్శలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించింది. ఆఖరికి మీడియాలో వార్తలు రాయడం పైన పరువు నష్టం దావాలు ఫైల్ చేయడాన్ని తప్పుబట్టింది సుప్రీం. జయకు తాజాగా నోటీసులు జారీ చేసింది. విమర్శలు చేసిన వారిపై పరువు నష్టం దావాలు వేస్తూ పోవటాన్ని తప్పుబట్టింది అత్యున్నత ధర్మాసనం. ప్రజాస్వామ్యం నడిచే విధానం ఇది కాదని వ్యాఖ్యానించింది. జయలలితను విమర్శించిన వ్యక్తులపై దాఖలైన పరువు నష్టం కేసుల జాబితాను కోర్టులో సమర్పించాలని గతంలోనే ఆదేశించింది సుప్రీంకోర్టు. గత 5 ఏళ్లలో మీడియా ప్రతినిధులు, రిపోర్టర్లు, రాజకీయ ప్రత్యర్థులపై 213 పరువు నష్టం దావాలు ఫైల్ చేసింది తమిళనాడు ప్రభుత్వం. డీఎండీకే అధినేత విజయకాంత్ ఒక్కడిపైనే ఏకంగా 28కి పైగా కేసులు ఫైల్ చేసింది. ఇలా పరువు నష్టం దావాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్న రాష్ట్రం తమిళనాడు ఒక్కటేనని వ్యాఖ్యానించింది సుప్రీం. Tamil government is misusing the defamation laws. The Supreme Court has clearly and categorically stated that the public figures should not be afraid of criticism. We have seen even in the recent assembly episode, we have seen that the ADMK Supremo does not want any criticism or does not have that courage to face dissent. That is the reason why our MLAs were suspended. This is another form of dictatorship. Tamil Nadu only number of defamation cases used to file, so this is not good, and the court condemned the Tamil Nadu government today and asked the Chief Minister Jayalalitha to personally reply for this because the Chief Minister has to personally respond whether she can instigate the government to initiate the criminal proceedings against the opponent persons who are so critics and criticizing the policy decision of the government. పరువు నష్టం కేసుల విషయంలో గతంలోనూ 2 సార్లు తమిళనాడు సర్కారుకు తలంటు పోసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు మరోసారి సీరియస్ అయింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.